సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. నా ఫోటో దిత్తున్నడే సీమ దసరా సిన్నోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరా సిన్నోడు. ఇంతగా సీమ దసరా చిన్నోడు ఎవరు? సరే, ఇప్పుడు దాకా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి నీకు? సీమ దసరా చిన్నోడు 2 ఎప్పుడు? ఆ పార్ట్ 2 సాంగ్ తీసినాం, వస్తుంది త్వరలో. చిన్నదేనా పాడతావా? చిన్నది. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇట్లా పాట అని చెప్పి చీట్ చేస్తుంటారు కదా కొంతమంది, ఇలా పాట పాడాలి అది అని చెప్పి చీట్ చేస్తుంటారు కదా. మామూలుగా ఏదైనా ఒక సాంగ్ వస్తే ఇట్లా రికార్డింగ్ ఉంది, మీరు సాంగ్ పాడతారా అంటే ఓకే అన్న నేను వచ్చి పాడతా అని చెప్తా. సో వెళ్ళి పాడడం జరిగింది. నాకు సాంగ్ ఇచ్చి నన్ను ఇది చాలా మంది ఏంటి ఈ పాట కొరియన్ సాంగ్ రీమేక్ అట్లా అని అంటున్నారు, చాలా మంది ట్యూన్స్ అవి కూడా అట్లా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు అబ్బాయిలకి అనుకో రోల్ మోడల్ ఎవరంటే అమ్మ అని చెప్తారు, అమ్మాయిలకి నాన్న ఉంటారు కదా, అట్లా మీ నాన్న గురించి. నాన్న గురించి చెప్పడం కంటే పాట పాడడం అయితే బాగుంటుంది. సూపర్. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేవట. నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే దానికి రీజన్ మా నాన్ననే కాబట్టి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రజెంట్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆ పాట చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎవరు చూసినా సరే ఆ పాటకి స్టెప్లు వేస్తున్నారు. మన సెలబ్రిటీల దగ్గర నుంచి నార్మల్ పీపుల్ వరకు అందరూ ఎవరైనా సరే చిందులేస్తున్నారు. ఆ పాట సీమ దసరా చిన్నోడు, కెమెరా పట్టిండే సీమ దసరా చిన్నోడు. అది నేను పాడడం కంటే కూడా ఆ పాట పాడిన వాళ్ళే మనతో ఉన్నారు, నిఖిత. ఆమెను అడిగి ఒకసారి ఆ పాట విశేషాలు అవి అడిగి తెలుసుకుందాం. హాయ్ నిఖిత. హాయ్ అండి. ఎట్లా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? సూపర్. ఇప్పుడు ఆ పాట చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది కదా, సో దాని గురించి. కెమెరా పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు, ఎవరిని దిత్తున్నడే సీమ దసరా సిన్నోడు, నా ఫోటో దిత్తున్నడే సీమ దసరా సిన్నోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరా సిన్నోడు, సిగరెటు పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు, ఏడికి పోతున్నడే సీమ దసరా సిన్నోడు, మందిల సొక్కుల పోతాడే సీమ దసరా సిన్నోడు, మల్లన్న మరి చూడడే సీమ దసరా సిన్నోడు, సీమ దసరా సిన్నోడు, రేడియో పట్టినడే సీమ దసరా సిన్నోడు, యాడికి పోతున్నడే సీమ దసరా సిన్నోడు, రేపల్లె పోతున్నడే సీమ దసరా సిన్నోడు, రెల పాటలు వింటున్నడే సీమ దసరా సిన్నోడు, సీమ దసరా సిన్నోడు, సీమ దసరా సిన్నోడు. ఇంతగా సీమ దసరా చిన్నోడు ఎవరు? ఎవరు లేరు. ఎవరు రాశారు పాట? పాట హరీష్ అన్న రాసినాడు. ఓకే, నీతో ఇంకొక ఇద్దరు కలిసి పాడారు కదా? రాయడం హరీష్ అన్న రాసిండు, శేఖర్ అన్న మ్యూజిక్ చేసినాడు దీనికి, నేను ఉషక్క కలిసి ఈ సాంగ్ వాడినాం. ఓకే, ఫస్ట్ నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళు నీకు చెప్పారా రీజన్ ఏంటి? చెప్పారా నీకు? ఏంటి అంటే అంటే ఈ సాంగ్కి నీ వాయిస్ సెట్ అవుతుంది అని చెప్పి నాకు కాల్ చేసి నువ్వు వాడాలి అని చెప్పి హరీష్ అన్న తీసుకోవడం జరిగింది. సో అంటే మామూలుగా నేను అన్న ఛానల్లో వేరే సాంగ్స్ కూడా పాడిన తర్వాత ఈ సాంగ్కి నీ వాయిస్ అయితేనే సెట్ అవుతుంది అని చెప్పి తీసుకొని వాడించిండు. ఎన్ని పాటలు పాడినావు ఇప్పుడు వరకు? నేను ఒక 10 సాంగ్స్ వాడిన. 10 పాడినావు, కానీ ఇది సునామీ సృష్టించింది కదా ఈ పాట. అవును. ఈ పాటకు ముందు ఈ పాట తర్వాత నిఖితాను అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూలు అవి పిలుస్తున్నారు చాలా మంది ఈ పాట. కాకపోతే ఒకటి ఏంటంటే పాట బాగా క్రేజ్ వచ్చింది బాగానే, కానీ పాడిన వాళ్ళు నువ్వని తెలియదు చాలా మందికి. ఎట్లా అంటే తెర ముందు ఉన్న వాళ్ళు కనిపిస్తారు తప్ప తెర వెనుక ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు కదన్న. అంటే ఏమంటారు, మేము సింగర్స్మి కాబట్టి మామూలుగా పాడతాం వెళ్ళిపోతాం, దాంట్లో యాక్టింగ్ చేసేది మేము కాదు కదన్న. సో అట్లా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నా వాయిస్ అందరు ప్రతి ఒక్కరు గుర్తుపట్టిండ్రు కూడా. చాలా మంది చెప్పారా ఇది మధుప్రియ వాయిస్ లాగా ఉంటుందని చెప్పారా? చాలా మంది చెప్పారు, చాలా మంది చెప్పినారు. ఓకే, తన పాట ఒకటి పాడతావా? పాడతా. నీకు బాగా నచ్చిన పాట ఏదో? నాకు నచ్చిన సాంగ్లో నాకు మామూలుగా ఆడపిల్లల సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో దాంట్లో నాకు నచ్చిన సాంగ్, కడుపులో పిండము కదిలాడుతుండగా ఆగడియలో అమ్మ ఆనందపడుతుంది, దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా,
కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సెందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే ఏసింద చెప్పు బ్రహ్మదేవుడా, నువ్వే వేసినవ లోకమే ఏసిందా చెప్పు బ్రహ్మదేవుడా. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మా మమ్మీ డాడీ వ్యవసాయం చేస్తారు. ఓకే, అదే ఇంకా అన్న తమ్ముడు? అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే. ఒక్కదాన్ని. అందుకని ఇట్లా పాటలు పాడుతానా సరే ఏమనలేదు ఇంట్లో? ఏమనలే, డాడీ అట్లా ఏమనడు. నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నా కాబట్టి నాకు ఈ పాటలు అంటే ఇష్టం అని చెప్పి ఇటు చదివిపియడము, ఇటు సాంగ్స్ పాడిపియడము, ఎక్కడైనా రికార్డింగ్ ఉందంటే తీసుకెళ్ళి పాడించడం అట్లాంటివి చేస్తాడు తప్ప నువ్వు ఎప్పుడు పాడకు అని చెప్పి నాకు ఎప్పుడు అనలే అట్లా. ఫస్ట్ పాడిన పాట ఏంటో గుర్తుందా నీకు? ఎందుకు గుర్తుందన్నా, ఫస్ట్ నేను పాడిన తర్వాత ఆ పాట మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. నా ఫస్ట్ మిలియన్స్లోకి వెళ్ళింది. ఫస్ట్ పాడతాను అని డాడీతో అన్నప్పుడు ఏమన్నారు డాడీ? ఏమన్నారు అంటే నేను మామూలుగా చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడతా, స్కూల్స్లో కూడా ఏదైనా కాంపిటీషన్ ఉంది అని చెప్తే ఫస్ట్ నిఖిత నాకు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. సో అట్లా నాన్న పాటలు పాడతా నాన్న అంటే సరే నువ్వు వాడు అని చెప్పి ముందుకు తీసుకెళ్ళేవాడు. ఎక్కడైనా షోస్ ఉన్నా కూడా ఓకే నువ్వు పాడాలని చెప్పి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం తీసుకెళ్ళడం అట్లా జరిగింది. ఆ పాట ఒకసారి పాడతావా? పొచ్చంపాడు కట్ట మీద ఫోటో దిగుదమే రాదా ఫోటో దిగుదమే, ఫోటోలకు ఫోజ్ ఇచ్చి జర్ర నవ్వవే రాదా జర్ర నవ్వవే, నీ ఫోటో మీద మన్ను పోయ్య ఫోజులెందుకు వారి ఫోజులెందుకు, జరమానం దియకు మందిలో అల్లరైతము వారి అల్లరైతము. ఇది నా ఫస్ట్ సాంగ్. సో దీనికి నామదేవ్ అన్న మ్యూజిక్ చేసినారు, ఇంకా మైపాల్ అన్న డైరెక్షన్లో వచ్చింది. అన్ని ఫోటోల సాంగ్లే వస్తున్నాయి నీకు అన్ని? అవును, ఫస్ట్ సాంగ్ అదే, ఇప్పుడు సాంగ్ కూడా అదే? ఇప్పుడు కూడా అదే. ఓకే, ఏమన్నా సినిమాల్లో ఏమన్నా ఛాన్స్లు ఏమైనా వస్తున్నాయా? ఎవరైనా ఫోన్లో వస్తున్నాయా? లేదు, ఛాన్స్లు అంటే ఏం రాలే. ఒకవేళ ఛాన్సెస్ వస్తే పాడతా. ఛాన్స్లు వస్తే పాడతా. ఓకే, నీకు సినిమాల్లో ఎవరంటే ఇష్టం బాగా? చాలామంది ఇప్పుడు పాటలు చాలామంది పాడుతున్నారు కదా, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి, ఎక్కువ ఇవే వెళ్తున్నాయి ఇప్పుడు బాగా జనాల్లోకి బాగా వెళ్తున్నాయి. నీకు నీ పాట కాకుండా వేరే ఇంకా ఏం పాటలు అంటే ఇష్టం? పుట్టి పెరిగింది పల్లెటూర్లోనే కాబట్టి నేను నేర్చుకుంది నేను ఉంది మొత్తం ఫోక్లోనే కాబట్టి చిన్నప్పటి నుంచి ఫోక్ పాటలు వినడం. సో ఫోక్ పాటలే నేను పాడిన ఇంతవరకు. మూవీ సాంగ్స్ వింటానులే కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, సో ఫోక్లోనే నీకు బాగా నచ్చింది వేరే ఏదో నచ్చిన సాంగ్ అంటే నా సాంగ్స్లో వాడనా? నువ్వు కాకుండా, నీది కాకుండా, నేను కాకుండా నాకు నచ్చిన సాంగ్ అంటే ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావా, నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావా, నా ఊపిరి నీవై ఉన్నవు బావా, ఒక్కసారన్నా వచ్చి నన్ను చూసిపోవా, మన రాతలు రాసిన ఆ బ్రహ్మదేవుడు మనము కలిసే సమయము రాసి మరసి ఉన్నాడు, మన ఇద్దరి మధ్య అడ్డు గీత గీసిన నేనని పొరపాటును ఎప్పుడు సరిదిద్దుకుంటాడో, ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావా, నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావా. అంత క్యూట్గా పిలిస్తే ఆ బావ రాకుండా ఉంటాడా? నాకు నచ్చిన సాంగ్ ఇది. నీకు నచ్చిన సాంగ్. ఇంకా ఇప్పుడు ఏం చదువుతున్నావు? డిగ్రీ? నేను లేదు, బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. సో ఎంఫార్మ్ చేస్తూ జాబ్ చేస్తున్నా. ఓ పక్కన జాబ్ చేస్తూ ఇంకో పక్కన పాటలు కూడా. ఏమి నీకు ఇబ్బంది అనిపించలేదా? ఐ మీన్ ఏంటంటే జాబ్ చేస్తూ పాటలు బాగా అట్లేం ఇబ్బంది లేదు, నేను బ్యాలెన్స్ చేస్తున్నా, అటు చదువు ఇటు జాబ్ ఇటు సాంగ్స్ మొత్తం మూడు కవరేజ్. మూడిట్లో నీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తాను? బాగా నచ్చిందంటే సాంగ్సే బాగా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా మూడు బ్యాలెన్స్ చేస్తున్నావు కదా, ఏమనట్లేదా ఇంట్లో వాళ్ళు? ఏమనట్లేదు, ఏమన్నారు. డాడీ కూడా అంటే ఎందుకు నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకో, పాటలు వద్దు అని చెప్పి ఏమనలేడు. నీకు ఇష్టం కదా పాటలు నువ్వు వాడు, నీకు చదవాలనిపిస్తుంది కదా చదువు, జాబ్ చేయి, ఇట్లా. ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు బాగానే ఉంది, ఇప్పుడు నీకు బాగానే ఉంది, ఇప్పుడు కంఫర్ట్ ఉంది. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇట్లా పాట అని చెప్పి చీట్ చేస్తుంటారు కదా కొంతమంది, ఇలా పాట పాడాలి అది అని చీట్ చేస్తుంటారు కదా, అట్లా నీకు ఏమైనా అనుభవం అయిందా నీకు? అంటే మామూలుగా నన్ను చీట్ చేయడం అంటే ఏం జరగలేదు. నాకు మామూలుగా ఏదన్నా ఒక సాంగ్ వస్తే ఇట్లా రికార్డింగ్ ఉంది మీరు సాంగ్ పాడతారా అంటే ఓకే అన్న నేను వచ్చి పాడతా అని చెప్తా. సో వెళ్ళి పాడడం జరిగింది. నాకు సాంగ్ ఇచ్చి నన్ను చీట్ చేయడం అట్లాంటివి ఏం జరగలేదు నాకు. ఓకే, ఎవరు మిస్బిహేవ్ చేయడం? ఎవరు కూడా మిస్బిహేవ్ చేయలేదు. పాడిన ప్రతి దగ్గర బాగా చూసుకోవడం, ఏదైనా మిస్టేక్ చేస్తే దగ్గరుండి చెప్పడం జరిగింది తప్ప ఎవరు అట్లా చేయలేరు. సినిమాలు చూస్తావా? చూస్తా. నీ ఫేవరెట్ హీరో ఎవరు సినిమాల్లో? నా ఫేవరెట్ హీరో సినిమాలో ప్రభాస్. ఓకే, ప్రభాస్తో సాంగ్ పాడదామా ఇప్పుడు? పాడదాం. నాకు ఇష్టమైన సాంగ్ నీ స్టైలే నాకిష్టం, నీ స్మైలే నా ప్రాణం, నువ్వు నా కోసం
ఇక సంతోషం అంతొద్దులేమ్మా, ఈ స్నేహం చాలమ్మా, నువ్వు నా బంధం ఇది ఆనందం. చాలు. సూపర్ సూపర్. ఏం రావు రావు అంటేనే సినిమాల పాటలు భలే పాడుతున్నావు నువ్వు. ఎప్పుడు ట్రై చేయలేదు కదా మామూలుగా. సినిమా ఆఫర్లు రావాలంటే సినిమా పాటలు కూడా పాడాలి కదా. పాడతాం. ఓకే, నీ నీ వాయిస్ తోటి సామి సామి పాట వినాలనుకుంటున్నాను. ఓకే తప్పకుండా. పుష్ప 2లో. ఓకే, ఒకసారి పాడు పుష్ప 2లో సాంగ్ మా గురించి. నువ్వు అమ్మి అమ్మి అంటా అంటే నీ పెళ్ళన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటా అంటే నా పనిమిటి లెక్క సక్కంగుంది రా సామి, నా సామి. పిక్కలపై దాకా పంచ నువ్వు ఎత్తి గడితే నా పంచ ప్రాణాలు పోయరా సామి. కాయరా కిల్లి నువ్వు కసు కసు నములుతుంటే నా వాళ్ళు ఎర్రగా పండెను సామి. సూపర్ సూపర్. అసలు మిగతా అప్పుడు చిన్న డౌట్ ఏంటంటే, పాట పాడినందుకు ఎంత తీసుకుంటారు? అట్లా చెప్పొద్దు కదా. చెప్పొద్దా? చెప్పొద్దు. తక్కువ ఎక్కువ ఏం చెప్పకూడదా? తక్కువ ఎక్కువైనా నేను వాడతాను, అంటే పాటల గురించి కాదులే కానీ నేను ఇంత అమౌంట్ ఇస్తాను నేను పాడతా లేదు అనేది ఏం లేదు, పాడిస్తా. నా పాట ఒక 10 మంది వినాలని నాకుండే, సో కాబట్టి నేను పాటలు పాడిస్తా. మనీ గురించి ఏం, మనీ ఇస్తేనే వాడతా అట్లేం లేదన్న. మనీ ఇవ్వకపోయినా పాడేస్తావు పాట? పాడిస్తా. షూర్. షూర్. సరే, ఇప్పుడు దాకా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి నీకు? ఏం ప్రపోజల్స్ రాలేదు. పర్లేదు పర్లేదు, నిజం చెప్పా. ప్రపోజల్సా మామూలుగా వచ్చినాయి, అంటే మామూలుగా అమ్మాయి అన్న తర్వాత ఎవరైనా చేస్తారు కదా అన్న, సో అట్లా వచ్చినాయి. ఓకే, నీకు నచ్చాలంటే ఎట్లా ఉండాలి అబ్బాయి? ఈ ఇంటర్వ్యూ చూస్తే తెలుసుకుంటారు వాళ్ళు నేను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలని. నాకు నచ్చిన క్వాలిటీస్ అంటే నాకు ఇట్లుండాలి అట్లా ఉండాలని ఏం లేదు, మామూలుగా మమ్మీ డాడీకి నచ్చితే నాకు కూడా నచ్చినట్టే, వాళ్ళు చెప్పిన వాళ్ళని చేసుకుంటా అంతే. లవ్ మ్యారేజ్ ఏం కాదు? అట్లా ఏం లేదు. క్రష్ లేరా నీకెవరు? లేరు లేరు. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇంకా నీ గోల్ ఏంటి? ఇంకా ఏం చేద్దామని? నా గోల్ ఏంటంటే, అంటే మామూలుగా నేను సాంగ్స్ వాడి పెద్ద సింగర్ అవ్వాలనుకున్నా, సో సాంగ్స్ వాడుతున్నా, పాడుతా కూడా. జాబ్ కూడా చేయాలనుకున్నా, జాబ్ కూడా చేస్తున్నా. జాబ్ కూడా చేస్తున్నావు, పాటలు కూడా పాడుతున్నా. పెద్ద డ్రీమ్ ఉంటుంది కదా, సో నేను అది చేయాలి ఇది చేయాలని డ్రీమ్లు ఉంటాయి కదా. అది చేయాలంటే మంచిగా నేను ఇంకా పెద్ద సింగర్ అయ్యి మూవీలో సాంగ్స్ వాడినప్పుడు అప్పుడు నేను ఫుల్ఫిల్ అవుతా, అంతే. నేను ఫుల్ఫిల్ అయిపోతా అప్పటికి. ఫుల్ఫిల్ అయిపోతా సింగర్గా, మంచి పాటలైనా పాడతా, మంచి హిట్ వచ్చి మంచి పెద్ద ఏదైనా ఒక మూవీలో మంచి అవకాశం వచ్చి మంచి సాంగ్ పాడితే ఆ రోజు నా డ్రీమ్ నెరవేరినట్టే. ఇప్పుడు సీమదాసరి చిన్నోడు కాకుండా నీకు నచ్చిన పాట ఏంటి నువ్వు పాడిన పాటల్లో? నేను పాడిన పాటలలో అంటే అన్ని పాటలు నచ్చుతాయి, కానీ నీకు కొంచెం బాగా నచ్చిన పాట ఉంటుంది కదా. నేను పాడిన పాటలలో అన్నీ నాకు నచ్చిన సాంగ్సే, బట్ మొన్న ఒకటి రీసెంట్గా పాడిన నేను, సో ఆ సాంగ్ నాకు చాలా ఒకసారి పాట పాడతా? పాడతా. సిన్నాదోర బంగుల మీద ఓదరో సిర్రాగోనెలాడుతుంటే నాదోరా, సిర్రా వచ్చి సెంపాదగిలే నాదోరా, నాకు సెప్పారాని దుఃఖాలొచ్చే నాదోరా, సిన్నాదోర బంగుల మీద ఓదరో. ఇది రీసెంట్గా వాడిన సాంగ్. సో నాకు అన్ని సాంగ్స్ ఇష్టమే, దాంట్లో ఇది చాలా నచ్చింది అనమాట. ఇప్పుడు అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ సీమదాసరి చిన్నోడు 2 ఎప్పుడు? ఆ పాట సాంగ్ తీసినాం, వస్తుంది త్వరలో. చిన్నదేమైనా పాడతావా? చిన్నది అట్లా పాడొద్దు కదన్న, అంటే మేమేమి ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి పాడొద్దు, వచ్చిన తర్వాత చూడండి. ఓకే, దీనికి మించి ఉంటుందా? దీనికి మించి ఉంటుంది, చాలా బాగుంది. నచ్చింది నీకు బాగా? నచ్చింది. ఇప్పుడు నీతో పాటు ఇంకా పాట పాడారు కదా ఉషక్క. ఉషక్క గురించి మీ ఇద్దరు బాండింగ్ ఎట్లా? మాకు ఎట్లా అంటే, నాకు ఉషక్క ముందుగా ఏం పరిచయం లేదు, ఈ సాంగ్ తోటే మామూలుగా మా ఇద్దరితో పాడించాలని హరీష్ అన్న అనుకున్నప్పుడు, సో ఇట్లా ఉంటుంది సాంగ్ గురించి మాకు మొత్తం చెప్పిన తర్వాత మేమిద్దరం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నేను ఆమెను ఫస్ట్ చూడడం, రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత రికార్డింగ్లోనే చూడడం, అక్కడే మాట్లాడుకోవడం, అక్కడే పాట పాడడం, సో సాంగ్ హిట్ అవ్వడం, తర్వాత మా మధ్య ఇంకా బాండ్ పెరగడం అట్లా జరిగింది. ముందు అయితే ఉషాక్క తెలియదు, ఈ సాంగ్ తోటే నాకు తెలుసు. ఇది చాలా మంది ఏంటి ఈ పాట కొరియన్ సాంగ్ రీమేక్ అట్లా అని అంటున్నారు, చాలా మంది ట్యూన్స్ అవి కూడా అట్లా ఉన్నాయని అంటున్నారు. లేదు, మా సాంగ్ అంటే మేము సాంగ్ పాడిన తర్వాత దీనికి కొరియోగ్రఫీ చేయడం, అంటే కొరియోగ్రాఫర్ కానీ అంటే అతను నా వాయిస్కి తగ్గట్టు అక్కడ ఆ స్టెప్ పెట్టడం వల్ల ఇంకా రెండు కలిపి ఇంకా మంచిగా వచ్చింది సాంగ్, చాలా బాగా హిట్ అయింది. ఓకే ఓకే, కానీ స్టెప్ లైవ్ అక్కడి నుంచి తీసారని అంటున్నారు, చాలా మంది అంటున్నారు అన్నమాట. అవి రీల్స్లో కూడా వస్తున్నాయి. ఓకే, లేదు అట్లేం లేదు, కొరియోగ్రాఫర్ దానికి ఆ స్టెప్ పెట్టడం వల్ల, సో మేబీ
అట్లా అనుకుంటున్నారేమో కానీ కాదు. కొరియోగ్రాఫర్ ఆ స్టెప్ అక్కడ పెట్టడం వల్ల చాలా వైరల్ అయింది. ఇంకా మామూలుగా ఒక సాంగ్ హిట్ అయింది అంటే పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, నెగటివ్ కూడా ఉంటాయి కదండి. సో అట్లా మేబీ వెనుక చాలా అంటుంటారు కదా. ఓకే, మిగతా ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు బాగా బాధపడ్డ క్షణమే ఉంది? ఇప్పుడు సాంగ్లు హిట్ అవుతున్నాయి, నీదంతా బాగుంది, ఇది ఒక సైడ్, కానీ ఇంత సక్సెస్ అవడానికి నీ వెనకాల ఏదో స్ట్రగుల్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నాది ఎట్లా అంటే, నేను పాటలు పాడతానంటే చాలా మంది ఏమన్నారు అంటే, నువ్వేం ప్రొఫెషనల్ సింగర్ కాదు కదా, నువ్వేం పాడలేవు, మామూలుగా పాడుతావు నువ్వు అని అన్నలు చాలా మంది ఉన్నారు. ముందన్న వాళ్ళు ఉన్నారు, వెనుక మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆన్సర్ ఇదే. నేను ఈరోజు ఇక్కడ ఉన్నా కాబట్టి వాళ్ళందరికీ ఇదే ఆన్సర్. మళ్ళీ అలా అంటున్న వాళ్ళు ఉంటేనే మనకి, అవును, వాళ్ళ ఆశీర్వాదాల వల్లనే కదా నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. సో వాళ్ళందరి గురించి ఒక పాట పాడొకటి అన్న వాళ్ళకి డెడికేట్ చేస్తా. కంపల్సరీ వాడతా. కళాకారులంటే కలమషం లేనోళ్ళని అందరూ అనుకుంటారు, నిలువెల్లా కొందరికి విషం ఉంటుందా అనేది మనలో మనకే తెలిసి ఉంటుంది. ఎదుటి వాళ్ళతో ఎట్లా మెదలాలో గట్లనే మెదులుతుంటారో, ఎదుటి వాళ్ళతో ఎట్లా మెదలాలో గట్లనే మెదులుతుంటారో, మనలో మనం మోసం చేసుకునే తీరు ఎప్పుడు మరిసిపోతారో. పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక కల ఉంటుంది, అది నిజములే. ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే, ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. ఓకే, సూపర్ సూపర్. నీ పాటతోనే మెసేజ్ ఇచ్చేసావు, అందరు గట్టి కౌంటర్ ఇచ్చావు అందరికి. అవును. నీ ఇండస్ట్రీలో నీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే కీర్తి సురేష్. కీర్తి సురేష్. అవును. కీర్తి సురేష్ పాట అన్న పాడదాం ఒకటి అన్న, దసరా సినిమాలో అదే అన్న. చెంకిల అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండెట్టోడే, ఓ వదినే కండ్లకు అయినా బెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతున్నాడే, సినిగిన బాణీనేసి ఓ వదినే నట్టింట్లా కూసుంటాడే, ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే ఉంటాడే, చెంకిల అంగిలోడే చాకులెక్కుండెట్టోడే. నీ వాయిస్ నిజంగా నీకు దేవుడిచ్చిన వరం అది. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, ఇప్పుడు అబ్బాయిలకి అనుకో రోల్ మోడల్ ఎవరంటే అమ్మ అని చెప్తారు, అమ్మాయిలకి నాన్న ఉంటారు కదా, అట్లా మీ నాన్న గురించి. నాన్న గురించి చెప్పడం కంటే పాట పాడడం అయితే బాగుంటుంది. సూపర్, పాడు ఒక పాట పాడు, మంచి పాట. ఓకే. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేవట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల వేసి గౌరంగా చూసుకుంటావు, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. బా సూపర్ బస్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే దానికి రీజన్ మా నాన్ననే కాబట్టి. సో మా నాన్న గురించి ఇంకొక సాంగ్. నాన్న నీ కొందనం నీ ప్రేమే బృందావనం, ఓ నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. ఎవరు రాస్తారు పాట ఇది? ఇది మానుకోట ప్రసాద్ అన్న. మానుకోట ప్రసాద్. ఓకే. ఇప్పుడు నువ్వు పాటలు అవి పాడుతున్నావు, ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది నీకు. ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ ఏం చేసావు, ఎట్లా ఖర్చు పెట్టావు? నా ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ మామూలుగా మా డాడీకి రింగ్ చేయించిన, మా మమ్మీకి కూడా కమ్మలు చేయించిన. సో వాళ్ళు చాలా హ్యాపీ. అంటే నా దగ్గర నాకు సాంగ్స్కి వచ్చిన మనీ కానివ్వండి, నేను జాబ్ చేస్తున్నా కదండి, సో ఇటు జాబులు వచ్చిన మనీ ఇంకా ఇవి కలిపి నేను మా డాడీకి రింగ్ ఇంకా మా మమ్మీకి ఇయర్ రింగ్స్ కూడా చేయించిన. మర్చిపోలేము అసలు, అది వండర్ఫుల్ మూమెంట్ కదా అసలు. చాలా హ్యాపీ, నా లైఫ్లో హ్యాపీ మూమెంట్ అంటే అదే. ఆ రోజు నేను మర్చిపోలేను కూడా. నువ్వు ఇంకా లైఫ్లో ఇలాగే మంచి మంచి సక్సెస్లు అందుకోవాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.